భారత్ పాకిస్తాన్ల మధ్య ఒక పొలిటికల్ వార్ఫేర్ ప్రస్తుతం జరుగుతున్నట్టుగా మనం చెప్పొచ్చు. దీనినే అమెరికా, యూరోప్ లాంటి దేశాలు కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇరు దేశాల మధ్య ఉండాలి. కొంతమందికి గొడవలు, గందరగోళం, యుద్ధాలు ఇవంటే ఇష్టము కదా. అవి ఉంటేనే మీకు జీవితం గడుస్తున్నట్టు అనుకుంటారు. సో అలాంటప్పుడు మొన్న అయోధ్యలో నరేంద్ర మోదీ గారు అయోధ్య ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు. మీకు అక్కడ రామ మందిరంలో జెండా వందనం. సో ఈ పండుగ జరిగింది. జరగడం చూడండి, ఈ పాకిస్తాన్లో ఉండే మీడియా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మోదీ గారు ఈయన ప్రసంగము, ఈ జెండా వందనం, ఈ కార్యక్రమాన్ని పెద్ద లెవెల్లో కవరేజ్ చేశారు. సో చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ అయోధ్య రామ మందిరం ఏదైతే వీళ్ళు చూపిస్తున్నారో, ఇక్కడ ఒకప్పుడు బాబ్రీ మసీద్ ఉండేది, మన మసీదు ఉండేది, దానిని కూల్చి వీళ్ళు ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టారు. కట్టి చూడండి ఏ లెవెల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మరి భారత్లో ముస్లింల వ్యవహారం అంటే మైనారిటీలు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళ ప్రార్థనా మందిరాలను కూల్చి వీళ్ళు ఇంతంత పెద్ద ఆలయాలు కడుతున్నారంటే దీనిని ప్రశ్నించాలి అని చెప్పి పాకిస్తాన్ ప్రజలు కోరుకుంటున్నారా? ఇంత దారుణాలు భారత్లో జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఇలాగా వరస పెట్టి కథనాలండి. దాంతో పాకిస్తాన్ ఏం చేసింది అంటే, వాళ్ళు ఒక నోటీస్ విడుదల చేశారు. సో అందులో వాళ్ళు ఏమంటున్నారు అంటే, 1992 డిసెంబర్ 6వ తారీఖు ఇక్కడ బాబ్రీ మస్జిద్ అనబడే మన మసీదు, దీనిని కూల్చారు వీళ్ళు. సో కూల్చిన వాళ్ళు ఎవరు అంటే మత ఛాందసవాదులు. సో వీళ్ళు ఎన్నో ఏళ్ల తరబడి, మీకు దశాబ్దాలుగా, మీకు సెంచరీస్ టుగెదర్ ఉండిన ఒక మసీదును ఇంత దారుణంగా కూల్చి మళ్ళీ అక్కడ ఇంత పెద్ద ఆలయాన్ని కట్టి, అది రామాలయాన్ని కట్టి, మీకు మరి కోర్టు ఉంది కదా, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది కదా అంటే అక్కడికి కూడా మనము అంటే ఎవరు? మైనారిటీస్. సో వెళ్ళారు, పోరాటాలు చేశారు. కానీ బయస్డ్ జ్యుడిషియల్ సిస్టమ్ వాళ్ళు కూడా మీకు ఈ హిందుత్వవాదులు, వాళ్ళకి సపోర్ట్గా ఇక్కడ ఆలయం కట్టుకోవచ్చు, సో బాబ్రీ మసీద్ కూల్చేయవచ్చు. సో ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వడంతో భారత్లో పరిస్థితి ఎలా ఉంది, మైనారిటీల పట్ల వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది, ఈ హిందుత్వ ఐడియాలజీ ఉండే ఈ ఫానటిక్స్ వీళ్ళు వ్యవహరించే తీరు చాలా చాలా బాధాకరంగా ఉంది. ఐక్యరాజ్య సమితి నుంచి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా ఈ భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. వీళ్ళు కొంచెం బాధ్యత అంటే అన్ని ఇలా వరస పెట్టి రాసుకుంటూ పోయారు. సో మరి మనం ఊరుకోము కదా. సో ఆటోమేటిక్గా భారత ప్రభుత్వం వైపు నుంచి కూడా రెస్పాన్స్, మేము లీగల్గా దీన్ని ప్రొసీడ్ అయ్యాము, మీ మత పెద్దలు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పాం, బాబ్రీ మస్జిద్ అన్నప్పుడు లోపల ప్రణాళీలు ఉండడం, ఏనుగు బొమ్మలు, మీకు మొసళ్ళు, మీకు లోటస్ ఫ్లవర్, మీకు తామర పువ్వు. ఎప్పుడైతే ఒక మసీదులో ఇలాంటి బొమ్మలు ఉన్నాయో అది హరాము, అక్కడ మీరు ప్రార్థనలు చెయ్యలేరు. కాబట్టి మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, మీకు అందులో చాలామంది ముస్లిం ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. మహమ్మద్ అనబడే ఒక ఎక్స్పర్ట్ కూడా ఉన్నారు. ఆయన కూడా వెళ్ళి చూశారు. చూసి ఇది ఇక్కడ ప్రార్థనలు అనేవి ఎప్పుడో ఆగిపోయాయి. సో ఇక్కడ ప్రార్థనలు చేసే అవకాశం లేదు. ఎందుకు? వీళ్ళు అనేది ఏంటి, మీరు చూస్తున్నది ఒక మసీదు, దాని అడుగున ఒక విష్ణు ఆలయం ఉండేది కాబట్టే ప్రణాళీలు ఉన్నాయి. సో దాన్ని కూల్చి, అంటే ఆలయాన్ని కూల్చి దాని మీద మీరు మసీదులు కట్టారు అని చెప్పి వీళ్ళ వాదన. సో దీన్ని అందరూ ఒప్పుకున్నారు. ఫైనల్గా మసీదు ప్రాంతంలో ఇవాళ ఒక అయోధ్య రామాలయం ఉంది. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమిటి అంటే, భారత్లో ఏం జరుగుతుంది? రెడ్ ఫోర్ట్, ఢిల్లీ బ్లాస్ట్ తరువాత యూపీ ప్రభుత్వం నిన్న కూడా మాట్లాడని డిటెన్షన్ సెంటర్స్, ఎక్కడెక్కడ మసీదులు ఉన్నాయో మీరందరూ మీ డాక్యుమెంట్స్ తీసుకువచ్చి ఇక్కడ సబ్మిట్ చెయ్యాలి. ఇప్పుడు కొంతమంది మిత్రులు ఇప్పుడు వీళ్ళతోనే మాట్లాడడం లేదండి. ఎందుకు అంటే, నాకు వీడియోలు పెడతారు. ఈ వీడియోలో మీరు చూశారనుకోండి, ఈ గాజా స్ట్రిప్ వద్ద ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్న దాడులను ఫోటోలుగా పెడతారు, వీడియోలు పెడతారు. చూసారా? మీరంతా కూడా బ్యాలెన్స్ అంటారు. ఇంత దారుణాలు ఇజ్రాయెల్ వాళ్ళు ఇంతంత దారుణాలు చేస్తూ ఉంటే ఎవరూ అడగడం లేదు. మరి నాకు వచ్చే ప్రశ్న, మరి హమాస్ తీవ్రవాదులు అక్టోబర్ 7
1300 మందిని పొట్టన పెట్టుకున్నారు కదా, మరి ఆ వీడియోలు మీరు ఎందుకు నాకు చూపించారు అడుగుతాం కదండి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ కార్ బ్లాస్ట్ జరిగింది. డాక్టర్ ఉమర్ నబీ ఇతను తనను తాను పేల్చుకొని చనిపోయాడు, అవునా? సో ఇతను ఒక ముస్లిం వ్యక్తి. అదే ఇతని మూలాల్లోకి వెళ్ళారు అనుకోండి, అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముస్లింలే. అలాగే ఇవాళ వీళ్ళు సోదాలు చేస్తున్న మదరసాస్, మీకు మసీదులు, ఇవన్నీ కూడా మీకు ముస్లిం స్థావరాలే కదా. మీరు అడిగారు అనుకోండి, ఒమర్ నబీ అనేవాడు ఒక తీవ్రవాది అండి, కానీ ఇక్కడ మా ముస్లింలను మీరు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారేంటి? ఇలా ఉంటుందండి వాదన. హమాస్ వాళ్ళు చేసిందేమో మీకు తీవ్రవాద కార్యకలాపాలు, సో ఇది టెర్రర్ అటాక్స్. కానీ మీరు ఎవరి మీద బాంబింగ్ చేస్తున్నారు? మా ముస్లింల మీద చేస్తున్నారు. ఇలాగ విచిత్రమైన వాదన వీళ్ళు వినిపిస్తారు, దాంతో ఎవరూ మాట్లాడలేరు. ఇప్పుడు మరి ఒమర్ నబీ యొక్క బ్యాక్గ్రౌండ్ వీళ్ళతోనే ఉంది కదండి, వీళ్ళతోనే కలిసిమెలిసి తిరుగుతున్నాడు. అల్ఫలా యూనివర్సిటీలోనే ఉద్యోగము, అక్కడ ఉండే వాళ్ళందరూ ముస్లింలే, కానీ మీరు వాళ్ళను ప్రశ్నించకూడదు. వీడు ఇలా చేశాడంటే ఇది తీవ్రవాదము. సో దీనికి సొల్యూషన్ అనేది పాకిస్తాన్ వాడు కూడా ఏం మాట్లాడుతున్నాడు, ఏమండి మీ దేశంలో అంత పెద్ద పేలుడు జరిగింది, మాకు ఇక్కడ కోర్టులో కూడా అలాగే కదా ఒక కార్ బ్లాస్ట్ జరిగింది, అది తీవ్రవాదమే ఇది తీవ్రవాదమే, కానీ మా ముస్లింలను మీరు టార్గెట్ చెయ్యకూడదు, మా మసీదుల్లోకి మీరు వెళ్ళకూడదు, మా మదరసాస్లోకి వెళ్ళకూడదు. మరి ఎక్కడండి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు చెప్పండి? మీరు వాళ్ళ పౌరులే కదండి, మన పౌరులే కదండి. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, ముస్లింలు అందరూ ఉంటారు కదా. సో మీకు అక్కడ ఒక కుట్ర, ఒక నేరము జరిగింది, అందరినీ ప్రశ్నిస్తారు కదా. అలా ఉండకూడదు అంటారు. పాకిస్తాన్ వాడు అలాంటి ఒక ట్రెండ్ని క్రియేట్ చేశాడండి. ఇప్పుడు వీళ్ళు వస్తారు, మీకు పహల్గాములో ఇష్టానుసారం విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు. మీరు అక్కడ 10 మంది ముస్లింలను పట్టు ప్రశ్నిస్తున్నారు అనుకోండి, అలా ఎలా చేస్తారండి? మా ముస్లింలను ఇలా ఎలా మీరు ఇబ్బంది పెడుతున్నారండి? ఇది తప్పు కదా. అంటే యావత్ కాశ్మీర్లో మీకు 90% ముస్లిం పాపులేషనే కదా, మరి అక్కడే కదా మీరు ప్రశ్నించాలి, అక్కడే కదా మీ అరెస్టులు ఉంటాయి. మీకు ఆ డాక్టర్లు, ఇప్పుడు పుల్వామాలో అతనికి ఇల్లు ఉంది, ఆ ఇల్లును కూల్చారు కదా, అలా ఎలా కూలుస్తారండి? వాడెక్కడో ఢిల్లీలో కార్లో వాడిని వాడు పేల్చుకుంటే ఇక్కడ ఇల్లు ఏం పాపం చేసింది, ఈ ఇంటిని ఎలా కూలుస్తారు అని అడుగుతారు. ఇలాంటి విచిత్రమైన వాదనలు వాళ్ళు వినిపిస్తారు. ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వము కూడా ఇదే చేస్తుంది. సో అడుగున ఒక విష్ణు ఆలయం ఉందని ప్రూవ్ చేశారు, దాని గురించి మాట్లాడరు. దాని మీద వీళ్ళు బాబ్రీ మసీద్ కట్టారు, ఇప్పుడు ఇది కూలిపోయింది కాబట్టి భారత్లో ఉండే మైనారిటీస్ అంతా చిత్రహింసలకు గురవుతున్నారు, దీనిని ఎవరూ అడగడం లేదు, యునైటెడ్ నేషన్స్ అడగాలి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అడగాలి, అమెరికా, యూరోప్ దేశాలంతా కూడా భారత్పై ప్రొటెస్టులు తెలపాలి, ఇలా చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది వీడు. సో ఇప్పుడు ఇమీడియట్గా భారత్ ఏముంటుంది, మీ మైనారిటీల పరిస్థితి ఏమిటి? పాకిస్తాన్లో ఎన్నెన్ని ఆలయాలను మీరు ఎంతెంత దారుణంగా మీరు కూల్చేశారు, ఎలాంటి హోమిసైడ్కి పాలు పంచుకున్నారు, ఎలాంటి జీనోసైడ్ మీరు చేశారు, ఎంతెంత దారుణాలు మీరు చేశారు, మేము అడగకూడదా? మేము ఒకవేళ అడిగేమో అనుకోండి, యావత్ వెస్టర్న్ మీడియాతో సహా సైలెంట్గా ఉంటారు, ఎవ్వరూ మాట్లాడరు. పాకిస్తాన్లో జరిగితే మీరు సైలెంట్గా ఉంటారు, భారత్లో మీరు కట్టుకున్న ఆలయములో ఒక జెండాను ఎగరవేస్తే, ఇప్పుడు వీళ్ళు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారు చెప్పమంటారా? అక్కడ మీరు ఇండియా ఫ్లాగ్ని ఎగిరించండి, మాకేం ప్రాబ్లం లేదు కదా, అది ఎగిరితే మాకు ఇబ్బంది లేదు. కానీ మీ దేశ ప్రధానమంత్రి ఒక ఆలయములో హిందూ ఐడియాలజీకి సంబంధించిన ఫ్లాగును ఎలా ఎగరవేస్తారు? అంటే మీరు హిందువులకి మాత్రమే ప్రధానమంత్రియా? ముస్లింలకు, క్రైస్తవులకు మీరు ప్రైమ్ మినిస్టర్ కాదా? మరి పాకిస్తాన్ వాడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అడగాలంటే వాళ్ళు ఏం అడుగుతారు? అడగడానికి అక్కడ ఏముంది? మీ దేశంలో మీరు ఆలయం కట్టుకున్నారు, అక్కడ మీ ప్రధానమంత్రి వచ్చి జెండా ఎగరవేస్తే ప్రపంచంలో ఎవరికి ఏమిటి సమస్య? మరి పాకిస్తాన్ వాడికి వచ్చిన కష్టము ఏమిటి? ఒక్కసారి కామెంట్స్లో రాయండి, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.